Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఏ వావ్, అటు చూడు, అది ఎంత బాగుంది. హ్యాపీ దివాళీ పిల్లలు. హ్యాపీ దివాళీ తాతయ్య. బాణసంచాన్ని జాగ్రత్తగా కాల్చాలి, అర్థమైందా? ఓకే తాతయ్య. తప్పించుకున్నాను. నేను తప్పించుకోలేదు. మైరా, నువ్వు రాకెట్ ని ఆకాశం మీదకి కదా పంపించాలి. ఎందుకని నా వెనక పంపిస్తున్నావు? సారీ. అరే ఏంటి ఈ రాకెట్ నా చుట్టూనే తిరుగుతుంది, నేను తిరిగిపోతున్నాను. వావ్, అద్భుతం. కొత్త స్టైల్లో మీరు రాకెట్ వదిలారు. షకాల్, పార్టీ స్టార్ట్ చేయి. మొదలు పెడతాను. ఈలోపు వాడు కూడా రావాలిగా. వాడెవడు? మేము వచ్చేసాం కదా. ఒక ముఖ్యమైన గెస్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. వాడిని చూస్తే వెలుతురు కూడా దాక్కుంటుంది. ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. అందరినీ నేను చేస్తాను రెస్ట్లెస్. హ్యాపీ దివాళీ. నువ్వు వచ్చేసావా? నీకోసమే నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. హ్యాపీ దివాళీ. అరే రే, నీ ఫ్రెండ్స్ ఎందుకని ఇలా రెస్ట్లెస్ గా చేస్తున్నావు? ధూమ్ ధామ్ పటాక్. అరే, ఈ రాకెట్ ఏంటి నా వెనకాలే వస్తోంది? దీన్ని ఆపి ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. షకాల్, నీ పార్టీకి నన్ను పిలిచి ఈ విధంగా నన్ను గౌరవించడం. బొద్దు నువ్వు ఆవేశపడకు. ఇవి మన చోట్లోంచి వస్తున్న రాకెట్స్ కావు. ఇది నా పక్కూరు, అంటే సన్ సిటీ నుంచే వస్తున్నాయి. అక్కడి రాజు జయసింగ్ చౌహాన్. వాళ్ళు ఇలాగే ఏదో ఒకటి చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. వాళ్ళు కావాలనే మన పార్టీ చెడగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి.
నా పార్టీని ఇలా సర్వనాశనం చేసేసారే. ఓ షాకాల్, నువ్వు దిగులు పడకు. వాళ్ళు మన పార్టీని నాశనం చేశారు కదా, నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా మీద, లార్డ్ ఆఫ్ డార్క్నెస్ మీదే టపాకాయలు పేల్చారు కదూ, ఇక వాళ్ళు తప్పించుకోలేరు. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. ఎవరైనా నన్ను ఎదిరిస్తే వాళ్ళు చీకట్లో కనిపించకుండా పోతారు. ఏం పర్వాలేదు లార్డ్ ఆఫ్ డార్క్నెస్, వాళ్ళతో తలపడ్డం వల్ల ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే జైసింగ్ చౌహాన్ ఒక గొప్ప మెజిషియన్ మాత్రమే కాదు, అలాగే వాడి గ్రాండ్ సన్ రుద్ర కూడా తక్కువేం కాదు. వాళ్ళని కొంతమంది ప్రముఖ మెజిషియన్స్ కూడా ఓడించలేకపోయారు. ఇంతవరకు వాళ్ళు నన్ను ఎదిరించలేదు కదా, ఇక నేను ఏం చేస్తానో చూడు షాకాల్. వెళ్ళు మిత్రమా, వెళ్ళు వెళ్ళు. నేను కోరుకుంటున్నది కూడా ఇదే. జైసింగ్ చౌహాన్కి ఎవరైనా మంచి గుణపాఠం నేర్పించాలి. నా వల్ల కాకపోతే నువ్వు వెళ్ళి వాడి మీద పగ తీర్చుకో. నేను ఇక్కడ ప్లాన్ చేసినట్టుగానే అన్ని విషయాలు కరెక్ట్ గా జరుగుతున్నాయి. పారిపోండి, అందరూ తప్పించుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రకాశవంతంగా ఉండవలసిన సమయంలో ఎందుకు ఇలా చీకటి అయిపోతుంది? వెలుతురుగా ఉండాల్సిన చోటు ఎందుకని చీకటి అయిపోయింది? అదిగో అదిగో, ఒకసారి పైకి చూడండి, అక్కడేదో వింతగా ఉంది. కాపాడండి, కాపాడండి. ప్రకాశవంతంగా ఉండవలసిన ఈ పండుగ రోజు ఒక్కసారిగా ఎంత చీకటి అలుముకుందేమిటి? తాతయ్య పైన చూడండి, అక్కడేదో విచిత్రంగా ఉంది. రుద్ర, అది విచిత్రమైంది కాదు, చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడే వెళ్ళి అదేమిటో తెలుసుకోవాలి. తాతయ్య మేము వస్తాం. ఎవరు నువ్వు? ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. నాతో ఎవరైనా గొడవ పడితే వాళ్ళ బతుకు చీకటైపోతుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రోజు సంతోషంగా జరుపుకునే పండుగ రోజు, అందుకే నేను నీకు హాని తలపెట్టాలనుకోవడం లేదు. నువ్వు నన్ను కష్టపెట్టబోతున్నావా? అకేలా నషేరా, నువ్వు అయిపోవాలి చీకటి. లార్డ్ ఆఫ్ డార్క్నెస్, నువ్వు నా ఊరిని చెగటమయం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఇబా ఇస్కా జిబా ఇస్కా డిజపియరో. ఇవాళ వెలుతురులో పండగ. జైసింగ్ చౌహాన్ ఇంకా వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ ఇది మర్చిపోరు. మిగతా వాళ్ళ చేతికి తుపాకీ ఇచ్చి వాళ్ళ చేత కాల్పించడం చాలా మంచి విషయం. ఇది చాలా బాగుంటుంది. జై సింగ్ చౌహాన్, నీ గ్రాండ్ సన్ చల్లగా ఉండాలనుకుంటే ఇప్పుడే నీ ఫైట్ ని ఆపే. వద్దు, మా రుద్రాన్ని ఏమీ చేయొద్దు. తాతయ్య, తాతయ్య. రుద్ర, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో. లేదు తాతయ్య, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను. నన్ను వదులు. వెళ్ళాలా? అయితే వెళ్ళు.
ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ కొడతావు. మీ ఫ్రెండ్ను కొట్టినందుకు మీకు కోపం వచ్చిందా? సరే ఓకే, మీరు వాడి దగ్గరికే వెళ్ళండి. నాతో ఎవరైనా గొడవ పడితే వాళ్ళని చీకట్లోకి తోసేస్తా. ఈ రోజు నుంచి సన్ సిటీకి కింగ్ నేనే. మీరందరూ నాకు సేవ చెయ్యాలి, నా ఆజ్ఞను అంగీకరించాలి. నీ ఆజ్ఞల్ని మేమెందుకు పాటించాలి? మా తాతయ్య గారే మాకెప్పటికీ రాజు. నేను చెప్పిన మాట వినరా? అయితే మీరు మీ తాతతోనే ఉండండి. సరే సరే, మీరు చెప్పిందే మేము వింటాం. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.